నమస్తే అండి. నమస్తే అమ్మ. రామారావు గారు, రేపు ఎస్వి కృష్ణారెడ్డి గారిది అలానే రేలంగి గారిది మూవీస్ రిలీజ్ చేసుకున్నాయి. సో చాలా కాలం తర్వాత వీళ్ళ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అండ్ చాలా మందికి కూడా తెలియదు వీళ్ళ సినిమాలు రేపు రిలీజ్ అవుతున్నాయని. ఆ టైటిల్స్ ఏంటి అసలు అదంతా కూడా ఐడియా లేదు. మీరు చెప్పండి, ఏం చెప్తారు? అది మనం కొన్ని గ్రాటిట్యూడ్లు మనకు ఉండాలి. మన తెలుగు పరిశ్రమలో సకుటుంబంగా అంటే అశ్లీల పదాలు లేకుండా చక్కగా సినిమా చూసి ఎంజాయ్ చేసేటువంటి సినిమాల్ని ఎస్వి కృష్ణారెడ్డి గారు మనకి ఇచ్చారు. ఆయనకి ఎప్పుడూ తెలుగు ప్రేక్షకులు రుణపడి ఉంటారు. అలాగే ఏ ఇంగ్లీషు నవల్స్ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఆయన ఓన్గా ఆలోచించి సందర్భాలని సన్నివేశాలని క్రియేట్ చేసి కొడుపుబ్బా నవ్వించే సినిమాలు రేలంగి గారు ఇచ్చారు. రేలంగి నరసింహారావు గారు అనమాట. రేలంగి అంటే వాళ్ళకి దగ్గర దూరం బంధువు ఏదో అయి ఉంటుంది. ఇక్కడ నేను ఎందుకు ఏ ఇంగ్లీష్ నవల్స్ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ లేకుండా అన్నానంటే, జంధ్యాల గారు అంటే తొలి రోజుల్లో చంద్రశేఖర శాస్త్రిగా ఉంటున్న రోజుల్లో రంగరాజపురంలో జంధ్యాల గారు నేను కలిసి ఏదైనా ఉద్ధరిద్దామని తిరుగుతుండేవాళ్ళం. అప్పుడు కథలు అంటే దాసరి గారిది ఇంకా కలవలేదు. నేను నవల్స్ బాగా రాస్తున్నాను. నేను అన్ని నవల్స్, జానపద నవల్స్, డిటెక్టివ్, సెక్స్ అన్నీ రాస్తుండేవాడిని జీవనోపాధి కోసం. అప్పుడు ఆయన జంధ్యాల గారు, రామారావు ఏదో సినిమా తగిలేలా ఉంది మనకి, కానీ పీజీ వుడ్ హౌస్ ఉన్నాడు ఇంగ్లీషులో, ఆయన తాలూకు నవల్లో మంచి డ్రామా ఉంటుంది, నేను చదువుతాను కానీ అరకొరగా అర్థం చేసుకుంటాను, నువ్వు కొంచెం బాగా మాట్లాడుతున్నావు, బాగా చదువుతావు, అర్థం చెప్పగలవు కనుక నువ్వు చదువని ఒక 12 నవల్స్ పడేశాడు నా దగ్గర. అంటే వాళ్ళు అది ఎంత మంచి ఎక్స్ప్రెషన్ అంటే ఇంగ్లీష్ నవల్స్లో కామెడీ ఎక్స్ప్రెషను చాలా బాగుంటుందన్నమాట. ఈరోజు మనం పంచులు అని సంబరపడుతున్నాం కదా, ఈ పంచులన్నీ అక్కడి నుంచి వచ్చినాయి. ఇప్పుడు నువ్వేం చెప్తావు అంటే ఏం చెప్పమంటావు అని ఉంటుందన్నమాట. ఎందుకు సైలెంట్గా ఉన్నావంటే అరవమంటావా అంటాడు. ఇలా మాట అంటే ఊహించని మాటలు మాట్లాడుతుంటారు. ఇది మన రక్తి కట్టేస్తుంది అన్నమాట అది. అందువల్ల అలాగా ఇట్లాంటి సపోర్ట్ లేకుండా రేలంగి నరసింహారావు గారు మంచి కామెడీ మాట. ఎన్ని సినిమాలు 65-70 సినిమాలు ఓన్లీ కామెడీతోనే చేశారన్నమాట. ఆయన ఈరోజు ఊ అంటావా ఊ అంటావా అని ఒక పాట పళ్ళ ఉంది కదా, అది సినిమాగా చేశారు. పైగా అది చాలా అందరి నోట్లోనూ నానే లిరిక్స్ పాట. అంటే మనకి ఏంటంటే ఎక్కడ రేలంగి నరసింహారావు గారు ఎంత మంచి నేను మావిడ ఇట్లాంటి సినిమాలు తీసినటువంటి, ఎదురింటి మొగుడు పక్కింటి పిల్లం, అదే తర్వాత ఏమో ఇట్లాంటి చాలా సినిమాలు అన్నమాట. కామెడీ సినిమాలు ఎన్ని చేశాడు, 65-70 సినిమాలు చేసిన వ్యక్తి ఊ అంటావా ఊ అంటావా అనే సినిమా చేసినప్పుడు కొంచెం ఆనందంతో, ఇంకా నరసింహారావు గారు మీ తాలూకు సేవలు మాకు కావాలి, ఇవాళ రేపట్లో ఒకప్పుడు నిన్నే చెప్పానమాట, మనం ఇంటికి వెళ్తుండగా హార్లిక్స్ బాటిల్ ఎలా కొనుక్కొని తీసుకెళ్తామో అలాగే రేలంగి నరసింహారావు గారి తాలూకు వీడియో క్యాసెట్ని కూడా హార్లిక్స్ బాటిల్ వీటితో పాటు తీసుకెళ్లే రోజులు వస్తాయని చెప్పాను. అయితే నా మాట తప్పదు, ఎందుకంటే కామెడీకి చాలా పెద్దపీట వేస్తున్నారు. పెద్ద ఆఫీసర్లు కావచ్చు, చక్కగా కాపురం చేసుకున్న ఆడ మగ కావచ్చు, ఒకసారి ఈ రేలంగి గారి పిక్చర్ పెట్టండి అంటారు. ఆ పిక్చర్లో ఉన్నటువంటి చక్కని సన్నివేశాన్ని ఎంజాయ్ చేసి హాయిగా పడుకుంటారన్నమాట. ఇది ఎనివే ఆయన రేలంగి గారి సినిమాలో కామెడీ ఉంటుంది. అవును, రైట్. అలానే అది భార్య భర్తలు అయితే వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి అనుబంధాన్ని కూడా చూపిస్తారు. చిన్నపిల్లలు కూడా దాన్ని చూసి ఆస్వాదించగలరు. అంత మంచిగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీని చూపిస్తూ ఉంటారు. అండ్ ఏదో ఒక మెసేజ్ ఓరియంటెడ్ కూడా ఉంటుంది. సో ఈ జనరేషన్స్ కి అలాంటి సినిమాలు ఉన్నాయని కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. బాగానే ఆరోగ్యంగా ఉన్నాడు ఆయన, ఇంకా సినిమాలు చేయొచ్చు. నెంబర్ 1.
నెంబర్ 2 ఏంటంటే కృష్ణారెడ్డి గారు ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. పగడాల పడవ అనే సినిమా తీశారు. తీసి అప్పుడు నేను సినీ హెరాల్డ్లో జర్నలిస్ట్ని. అందులో పగడాల పడవలో హర్నాథ్ పక్కని విజయలలిత హీరోయిన్. అప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి పేరు కళ్యాణ్. ఈ కళ్యాణ్ పక్కని పల్లవి హీరోయిన్. చాలా బాగా చేశాడు డ్యాన్సు, చాలా బాగా చేస్తే తీరా సినిమా చూస్తాం ఫస్ట్ కాపీ. అందరూ తిట్టారండి ఎవరిని, కృష్ణారెడ్డిని. నేను ఎందుకో కృష్ణారెడ్డి అంటే నాకు చాలా ప్రేమ కలిగిందన్నమాట. చాలా బాగా చేసామని ఆయన. ఎందుకు తిట్టారు? నీకెందుకు ఆ సినిమాలో వేశారు అంటే హీరో అంటే మాటల అప్పుడు అంతకుముందు హీరో వేసినట్టయితే అంటే బుర్ర మీద వెంట్రుకలు తీసేసేవారు అన్నమాట. హీరో అంటే చిన్న విషయం. ఎవడో అంత దాకా ఒడ్డు పొడుగు బ్రహ్మాండంగా ఉన్నటువంటి వాళ్ళే హీరోలు. కానీ ఎంత ఉంటావు నువ్వు హీరోయిన్ పక్కన ఎంత ఉన్నావు నువ్వు, ఎలా అడుగుతారన్నమాట. అప్పుడు జర్నలిస్టులు కాగడా శర్మ వీళ్ళందరూ ఉన్నారు కదా, ఏదైనా డైరెక్షన్ ఏదో చేసుకోవచ్చు కదా, నిర్మాతగా ఉండవచ్చు కదా, ఈ డబ్బులే పెట్టి సినిమా ఎందుకు చేసావు అని చాలా బాధపడ్డారు అన్నమాట. అప్పుడు నేను చెప్పాను, లేదు నాయన నవీన్ నవతేలో పండుతాయి కనుక నీకు ఆలోచన ఉంది, సినిమాని ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది నా ఆలోచన ఉంది, భగవంతుడు నీకు ఏ దారి చూపిస్తాడు కానీ బాధపడద్దు అని చెప్పడం జరిగింది. అలా చెప్పినందుకు ఎస్వి కృష్ణారెడ్డి గారి మనసులో ఉంచి నేను నా కూతురు డిప్లొమా అయిపోయిన తర్వాత మన ఇంజనీరింగ్ చదవాలన్నమాట. అప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు ఏం చేశారంటే, రామారావు గారు మీ పాప ఇంజనీరింగ్ చదువుతుంది కదా, అంటే డిప్లొమా చేసిన తర్వాత 3 years 4 years ఉంటుంది ఆ చదువు, మీ పాపకి ఎడ్యుకేషన్ గారి ఖర్చు మేము ఇచ్చేస్తామని చెప్పారు. అంటే చేసిన పుణ్యాన్ని చెప్పుకుంటే మనం చెప్పుకుంటే మనకి సార్థకం అవుతుంది కదా. అలాగేం చేసేవారు వాళ్ళు, ఎవ్రీ మంత్ కూడా ఒక 2 monthsకి ఒక సినిమా రిలీజ్ చేసేవారు. ఆ 2 monthsకి ఒక సినిమా రిలీజ్ చేస్తే ఒక్కొక్క సినిమా తాలూకు అడ్వర్టైజ్మెంటు 4-5 ఇచ్చేవారు. 4 అడ్వర్టైజ్మెంట్లు 40,000, 5 అంటే 50,000. అలాగా నెలకి ఎన్ని లక్షల, సంవత్సరానికి ఎన్ని లక్షలు అయ్యా చూడండి. చాలా బాగా చదువుకుంది. ఇప్పుడు అమెరికాలో బ్యాంక్ ఆఫ్ అమెరికాలో బిజినెస్ అనలిస్ట్గా పనిచేస్తుంది అన్నమాట. అంటే ఈ విషయం చెప్పుకోవాలి కనుక ఎప్పటికైనా సరే కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు నన్ను కలిసినట్టయితే ఎంతో గౌరవంగా ఉంటారన్నమాట. ఒకసారి నేను చెప్పాను, మీ ఇద్దరు నాగిరెడ్డి చక్రపాణిలాగా ఉంటారని చెప్తే అచ్చిరెడ్డి కళ్ళు చెమర్చాయన్నమాట. మీ నోటి చాలం వల్ల మీ జీవితాంతం అలా కలిసి ఉంటే అంతకంటే కావాల్సింది ఏముందని నేను చెప్తే, లేదు బాబు మీకు మీ స్నేహంలో ఉన్నటువంటి ఆ అంటే ధనం, మూలధనం ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమ ఉన్నప్పుడు తప్పకుండా మీ ఇద్దరు ఒకటిగా ఉంటారని చెప్పాము. ఈరోజు కూడా అచ్చిరెడ్డి సమర్పించు కృష్ణారెడ్డి డైరెక్షన్లో సినిమా చూడడం వల్ల అది అంటే హైబ్రిడ్ అల్లుడు ఆర్గానిక్ మామ అనేటువంటి సినిమా తప్పకుండా విజయవంతం. ఈ 2 సినిమాలు విజయవంతం అవ్వాలి. వాడు ఇంకా ఎక్కువ చాలా సినిమా ప్రమోషన్స్ లో పెద్దగా ఏమీ వాడు చేయడం లేదండి. తక్కువ చిన్న ప్రొడ్యూసర్లు అమ్మా, చిన్న ప్రొడ్యూసర్లు కనుక ప్రమోట్ చేయలేరు. పెద్ద పెద్ద సినిమాలు, భారీ సినిమాలు అందించిన వీళ్లకు ప్రొడ్యూసర్స్ కొద్దివైపోయారు. ఒక విషయం, అట్లీస్ట్ కొంచెం ప్రమోషన్స్ చేసుకుంటే 10 మందికి తెలుస్తుంది కదా. అవును, ప్రమోషన్ అంటే కృష్ణారెడ్డి గారు పిలిస్తే ఎవరైనా వస్తారు, కానీ వేదిక కావాలి కదా. వేదిక మీద డ్యాన్స్లో ఏవో కావాలి కదా, కలరింగ్ కావాలి కదా, యాంకర్ కావాలి కదా. ఒక సుమ లాంటి వ్యక్తిని యాంకర్గా పెడితే 5 లక్షలు ఇవ్వాలి ఈ రోజున. కనీసం 3 లక్షలైనా మా దగ్గర డబ్బులు లేవు సరిపెట్టుకోండి అమ్మంటే 3 లక్షలు. అంత చేయొద్దు వీళ్ళు. కనుక ఏదేమైనప్పుడు కూడా వాళ్ళిద్దరూ సినిమాలతో రావడం అన్నది మనకు చాలా ఆనందదాయకం, చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.